ఏంటి యువరాజ్, నేను చెప్తుంది నిజం కదా? మీకు ఫ్యాక్టరీ కొనడానికి 3 కోట్ల అవసరం పడడం నిజం కదా? దానికోసం నిషి దొంగతనం చేసిందన్నది నిజం కదా? చెప్తే అర్థం కాదా నీకు? నీ కోపానికి భయపడి సైలెంట్ గా ఉంటాననుకుంటున్నావా? చెయ్యని తప్పుని తల కంటగడతానంటే చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అయితే ఏంటి? నగలేమయ్యాయో నేను తెలుస్తాను. దయచేసి అప్పటిదాకా కొట్టుకోకుండా శాంతంగా ఉండండి. నగలు ఎవరు తీసుకున్నా వాటితో ఈ గడప దాటి బయటికి వెళ్ళలేదు. అబ్బుడా, నిన్న వదిలేని నగలు అడిగింది. వదిలే ఇవ్వనని చెప్పింది. అందుకే కాచికి కోపం వచ్చి నగలు తీసుకుంది. ఏం చేస్తావు శివరాజ్? ఆయన ఇంటల్లుడు. అయితే ఏంటి? బూచి, మనం ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అందరూ కలిసి మనల్ని దొంగల్ని చేస్తున్నారు. ఈ ఇంట్లో మనకి ఎవరు మర్యాద ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? ఏం చేస్తున్నావు కాచి? ఇల్లు వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నారా? ఏంటమ్మా ఇది? అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? కాచి, నువ్వే తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. అవును కాచి, నువ్వే తప్పు చేయలేదని నమ్ముతున్నాను. రాత్రి పూజకి ఫీవర్ గా ఉంటే టాబ్లెట్స్ కోసం నీ రూమ్ కి వచ్చానే తప్ప నగలు దొంగతనం చేయడానికి కాదక్క. అవును వదినా, కాచి టాబ్లెట్ తీసుకుని నేరుగా రూమ్కే వచ్చింది. అవసరానికి ఇంట్లో అప్పుడప్పుడు తప్పుడు లెక్కలు చెప్పి డబ్బులు తీసుకున్నాం, కానీ ఈ దొంగతనం మాత్రం మేం చేయలేదు వదినా. అన్నయ్య, ఏంటి బావా నువ్వు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? మాకు తెలీదా నువ్వు అలాంటి పని చేయవని? ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు, కానీ తప్పైతే జరిగింది జగదాత్రి. అది చేసిందెవరో కనిపెట్టాలి. అవును దినా, దొంగతనం చేసిందెవరనేది మేం కనిపెడతాం. మీరు నిషి వాళ్ళ మాటలు మనసులో పెట్టుకుని బాధపడకండి. దెబ్బ బయటవాడు కొట్టుంటే దెబ్బ మానే వరకు ఆ నొప్పుండేది సిస్టర్, కానీ దెబ్బ కొట్టింది నా అనుకునేవాళ్ళు. మాట గుర్తుండే వరకు నొప్పి పెడుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ మమ్మల్ని దొంగల్లా చూస్తూ ఉంటే మేము మనశ్శాంతిగా ఉండలేమక్క. నేను నా అత్తారింటికి వెళ్ళిపోతాను. నింద పడ్డాక దానికి నిరూపణ కాకముందే మీరు బయటపడితే ఆ నిందే నిజం అనుకుంటారు. పైగా కమలాకర్ బాబాయ్ ఇంట్లో లేనప్పుడు మీరు వెళ్ళిపోతే నాన్నకి ఎంత అవమానం. బాబాయ్ తిరిగి వచ్చి అక్కని నా కూతురు ఎక్కడా అని అడిగితే అక్క ఏం సమాధానం చెప్తుంది? జగదాత్రి వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాచే.
నిజం బయటపడ్డాక ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అక్క, మేము తప్పు చేయలేదని నిరూపించుకొని అప్పుడు వెళ్తాం. నిజం బయటపడ్డాక ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఆ ఫ్యాక్టరీ ద్వారా కోట్లు సంపాదించి వదిన ఇన్నేళ్లలో చేసిన పని మనం కొన్ని నెలల్లో చేయగలిగితే అప్పుడిక మనం కౌశికి కుటుంబీకులం అవ్వ యువరాజ్. మనకంటూ సమాజంలో ఒక పేరొస్తుంది. సమాజంలో పేరొస్తుంది, ఇంట్లో పెత్తనం వస్తుంది. వచ్చిన మరుక్షణం జగదాత్రి కేదార్లను ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు. యువరాజ్ వెళ్తుంది నగలమ్మడానికే కదా దాత్రి. ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి చెప్దామా? వద్దు కేదార్, కన్ఫర్మ్ చేసుకోకుండా వదినకు చెప్పడం అంత మంచిది కాదు. అసలే వదిన వాళ్ళిద్దరి మీద చాలా కోపంగా ఉన్నారు. నిషి వాళ్ళే నగలు తీసుకున్నారని మన అనుమానం మాత్రమే. నిజమని నిరూపణ అయ్యే వరకు వదినకి చెప్పకూడదు. వీళ్ళేంటి మన వెనక వస్తున్నారు? ఎవరు? ఇంకెవరు? ఆ జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్. రాక్షసి ఒక్క పని కూడా సరిగా చేసుకునివ్వదు. ఇప్పుడు ఎలా యువరాజ్? ఏం చేద్దాం? ఆ ఇంద్రాణి గారికి రేపు పొద్దున్నే డబ్బులు ఇస్తామని చెప్పేశాం. అగ్రిమెంట్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెనక్కి తగ్గితే మన మీద ఉన్న నమ్మకం అంతా పోతుంది. ఇప్పుడు వెనక్కి తగ్గకుంటే ఇంట్లో నిజం తెలిసిపోతుంది కదా యువరాజ్. ఇంట్లో నిజం తెలిసిపోతుంది కదా యువరాజ్.